బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. లెబనాన్ పై మళ్ళీ ఇజ్రాయెల్ భీకర దాడికి పాల్పడింది. కాల్పుల విరమణను నెతన్యాహు ఏమాత్రం లెక్క చేయడం లేదనేది కనిపిస్తోంది. యహ్మేర్ అల్ షకీఫ్ పై 2 సార్లు దాడులకు పాల్పడ్డాడు. ఇజ్రాయెల్ దాడుల్లో 4 ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్పై ఇరాన్ సీరియస్ అవుతోంది. మరోవైపు దెబ్బకు దెబ్బతీస్తామంటూ ఇరాన్ ఐఆర్జీసీ కూడా వార్నింగ్ ఇస్తున్నట్లుగా కనపడుతుంది. లెబనాన్పై దాడులు చేయమంటూ భరోసా ఇచ్చినప్పుడే చర్చలు సాఫీగా జరుగుతాయంటూ ఇరాన్ చెప్తున్న పరిస్థితి కనపడుతోంది. మనందరికీ తెలిసిందే, చాలా కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడులు చేయమని ఒప్పుకున్న తర్వాతనే ఇరాన్ సీజ్ ఫైర్కి పూర్తి స్థాయిలో ఒప్పుకుంది. హెర్మూజ్ స్ట్రైట్ని కూడా ఓపెన్ చేస్తామని చెప్పింది. కానీ అంతా కూడా గందరగోళంగా మారిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఓవైపు ఇజ్రాయెల్ వరుసగా లెబనాన్ మీద దాడులకు పాల్పడుతూనే వస్తుంది. చిన్న చిన్న దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు జరిగినటువంటి దాడుల్లో 4 ప్రాణాలు కోల్పోయినట్లుగా మనకు సమాచారం అందుతుంది. అయితే దీనికి ఇజ్రాయెల్ చెప్తున్న రీజన్, మాకు లెబనాన్ మీద నుంచే దాడులు జరిగాయి, ముందుగా మా వైపు కొన్ని రాకెట్ల ప్రయోగం జరిగింది, అందుకే మేము తిరిగి అటాక్ చేసామంటూ చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొన్ని రాకెట్స్ అండ్ డ్రోన్స్తో ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడికి పాల్పడింది. 4 ప్రాణాలు కోల్పోయారు. అలాగే కొన్ని భవనాలు సైతం ధ్వంసం అయినట్లుగా మనకు సమాచారం అందుతోంది. ఓవైపు పాకిస్తాన్లో పీస్ టాక్స్ 2.0 జరుగుతున్నటువంటి సమయంలోనే మరోవైపు ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడి చేయడం అనేది దేనికి సంకేతం? దేనికోసం ఇదంతా జరుగుతోంది అనే ప్రశ్న ఖచ్చితంగా ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. ఈ దాడులు అమెరికాకి తెలియకుండానే జరుగుతున్నాయా? అమెరికా కనుసన్నల్లోనే ఈ సీజ్ ఫైర్ ఒప్పందం జరిగిన తర్వాత ఇరాన్ లెబనాన్ మీద దాడి చేయకపోతే మేము చర్చలకు సిద్ధం అని చెప్పి హెర్మూజ్ స్ట్రైట్ని పూర్తి స్థాయిలో ఓపెన్ చేస్తామని చెప్పిన తర్వాత మరొకసారి ఇజ్రాయెల్ చేస్తున్న ఈ దాడులకి కారణం ఏంటి అంటే, ఇజ్రాయెల్ చెప్తోంది లెబనాన్ మా మీద ముందుగా దాడులు చేసింది అని చెప్పేసి. కానీ మరోవైపు లెబనాన్ ఏమో లేదు, ఇజ్రాయెలే మా మీద దాడులకు పాల్పడుతోంది, సీజ్ ఫైర్ వైలేషన్ జరుగుతోంది ఇక్కడ అని చెప్పి మరోవైపు లెబనాన్ చెప్తోంది. అయితే ఇరాన్తో చర్చలు ఓవైపు చాలా క్లిష్టంగా ఉన్న పరిస్థితుల్లో, ఓవైపు ఇరాన్ అసలు మేము డైరెక్ట్గా అమెరికాతో మాట్లాడడం, పాకిస్తాన్తో మాట్లాడతాం, పాకిస్తాన్ అటు ఇటు సమాచారాన్ని చేరవేయాలని చెప్పేసి రూల్స్ పెడుతూ నిన్న మొన్నటి వరకు కనీసం చర్చలకు కూడా మాకు ఇష్టం లేదు, మేము అమెరికాని నమ్మం అని చెప్తున్న ఈ పరిస్థితుల్లో ఇజ్రాయెల్ చేసిన దాడులు కేవలం ఇజ్రాయెల్కి మాత్రమే పరిమితమయ్యాయా అనే ప్రశ్న ఇక్కడ వస్తుంది. ఒకవేళ ఇజ్రాయెలే ఇలాంటి దాడులకు పాల్పడితే మరొకసారి ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడులు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే హెర్మూజ్ స్ట్రైట్ను క్లోజ్ చేయడం, అక్కడ గందరగోళం మనం చూస్తూనే ఉన్నాం. హెర్మూజ్ స్ట్రైట్ను ఓపెన్ చేస్తామని చెప్పిన 24 గంటల్లో మళ్ళీ క్లోజ్ చేయడం, ఆ తర్వాత అక్కడ దాడులు జరగడం, ఇరాన్కి సంబంధించిన కార్గో షిప్ని అమెరికా సీజ్ చేయడం, ఈ జరిగినటువంటి గందరగోళం మధ్యలో అసలు యుద్ధం ఎటువైపు పోతుందో ఎవరికి క్లారిటీ లేని ఇలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ తన బెనిఫిట్ తాను చూసుకుంటుందా? ఇజ్రాయెల్కి ఇష్టం లేదు ఖచ్చితంగా ఇరాన్తో ఒప్పందం చేసుకోవడం, సీజ్ ఫైర్కి ఇష్టం లేదు, ఇరాన్ని హెజ్బొల్లాని ఇటు పూర్తి స్థాయిలో దాడులు చేసి నాశనం చేయాలన్నదే ఇజ్రాయెల్ యొక్క టార్గెట్. ఈ నేపథ్యంలో లెబనాన్ మీద దాడులు కొనసాగిస్తుంది, అంటే సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఉల్లంఘించింది అనేది కనపడుతుంది. మరోవైపు అమెరికాకి తెలియకుండా ఇదంతా జరుగుతుందా అనే ప్రశ్న ఖచ్చితంగా ఇక్కడ ఉత్పన్నమైతే, అమెరికాకి తెలియకుండా సీజ్ ఫైర్ ఒప్పంద ఉల్లంఘన జరిగితే ఖచ్చితంగా ఇజ్రాయెల్ మీద చర్యలు తీసుకోవాలి. కానీ ఇజ్రాయెల్ విషయంలో ఎలాంటి చర్యలు అమెరికా తీసుకున్నట్లుగా కనిపించడం లేదు. ఇన్ఫ్యాక్ట్ సీజ్ ఫైర్ ఒప్పందం జరిగినప్పటి నుంచి ఇప్పటికీ అనేక సార్లు ఇజ్రాయెల్ అండ్ లెబనాన్ మధ్యలో ఈ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ ఎన్నో దాడులు జరిగాయి, చిన్న చిన్న దాడులు. ఈ విషయంలో ఇటు ఇరాన్ కానీ ఇటు అమెరికా కానీ అటు లెబనాన్ విషయంలో ఇరాన్ రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు, ఇటు ఇజ్రాయెల్ విషయంలో అమెరికా రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు. లేకపోతే అమెరికాకు తెలిసే ఈ దాడులు జరుగుతున్నాయి అన్న ప్రశ్న మరోవైపు ఉత్పన్నం అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. సో ఈ పరిస్థితుల్లో అసలు ఈ పీస్ టాక్స్ ఎంతవరకు నడుస్తున్నాయి అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న. పీస్ టాక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఆర్టీవీ మరికొద్ది ఛానల్లో అందించబోతుంది. బట్ బిఫోర్ దట్, ఇప్పుడు ఈ పరిణామాలు ఎటు దారి తీయబోతున్నాయి? ఇరాన్ని మరింత రెచ్చగొట్టడానికే ఇజ్రాయెల్ ఈ పని చేస్తుందా? ఇరాన్తో అమెరికా పీస్ టాక్స్ జరుగుతున్న టైంలో, అంటే శాంతి చర్చలు జరుగుతున్న టైంలో ఈ దాడులు చేయడం వెనక ఉద్దేశం ఆ దాడుల్ని విఫలం చేయడమేనా? ఇరాన్ని మరింత రెచ్చగొట్టడమేనా? అమెరికాకి ఇజ్రాయెల్ మీద ఏమాత్రం కంట్రోల్ లేదా? ఇజ్రాయెల్ అమెరికాని లెక్క చేయడం లేదా?
సో ఒకానొక సమయంలో ఇక అమెరికా ఇజ్రాయెల్ని కంట్రోల్ చేయలేక, పూర్తిగా బయటికి రాలేక ఈ ఇష్యూలోంచి జుట్టు పీక్కోవాల్సిన పరిస్థితి నెలకొందా అనే ప్రశ్న వస్తే ఖచ్చితంగా అవును అనే సమాధానం వస్తుంది. సో వాట్ డూ యూ థింక్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్? ఇప్పుడు ఇరాన్ మరొకసారి మరిన్ని దాడులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరొకసారి హర్ముజ్ స్ట్రైట్ని మరింత స్ట్రిక్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరొకసారి సీజ్ ఫైర్ ఉల్లంఘన జరిగింది కాబట్టి ఇరాన్ మరిన్ని దాడులకు దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మీ అభిప్రాయాలు కూడా ఈ అంశానికి సంబంధించి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీకేమనిపిస్తుంది? ఎవరితో డ్రామాలు ఆడుతున్నారు? ఓ పక్క ఇరాన్ ఏమో మేము చర్చలకు రావు, మాకు నమ్మకం లేదని చెప్తుంది. ఇంకో పక్క ఇజ్రాయెల్ ఏమో దాడులు కంటిన్యూ చేస్తుంది. ఇంకో పక్క అమెరికానేమో పీస్ టాక్స్ కావాలి, అగ్రిమెంట్స్ కావాలి అని చెప్పి మాట్లాడుతూనే ఉంది. కానీ ఇజ్రాయెల్ని కంట్రోల్ చేయలేకపోతుంది, ఇరాన్ని థ్రెట్ చేస్తూ వస్తుంది. ఎవరు క్లారిటీగా ఉన్నారు ఇక్కడ? ఎవరు క్లారిటీ మెయింటైన్ చేస్తున్నారు? ఎవరు గందరగోళానికి గురవుతున్నారు? వాట్ డూ యూ థింక్? కామెంట్ చేయండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. Enriching the learning experience with the leaders and resources of the world. KL Global Business School.